నమస్కారం. ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని తెలిపే కొన్ని సంకేతాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా ప్రశాంతంగా ఉంటే, గొప్ప ప్రదేశం ఏదైనా ఉందంటే అది మనం నివసించే ఇల్లు అని చెప్పుకోవాలి. అయితే అది అన్నిసార్లు సాధ్యపడకపోవచ్చు. మరీ ముఖ్యంగా ఇంట్లో వాతావరణం సానుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఇంట్లో ఆనందంగా, సంతోషంగా మనం ఉండగలుగుతాం. కానీ అదే ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ చేరి ఉంటే ఆ ఇంట్లో ప్రశాంతత అనేది దెబ్బతింటుంది. వీడియో పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది దుష్ట శక్తి, ప్రతికూల శక్తి, చెడు శక్తి, నకారాత్మక శక్తి ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇలాంటి శక్తులు మన ఇంట్లో చేరినప్పుడు నిత్యం ఏదో ఒక సమస్య మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆరోగ్యం, ఆర్థికం, ఉద్యోగం, వ్యాపారం ఇలా అన్నింటా ఏదో ఒక సమస్య తలెత్తుతూ ఉంటుంది. మనసు అనేది అస్సలు ప్రశాంతంగా ఉండదు. మరి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ ఉంటే దాని నుంచి ఎలా బయటపడాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే కొన్ని సంకేతాల ద్వారా మనం సులభంగా తెలుసుకోవచ్చు అంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు. అలాంటి వాటిల్లో కొన్నింటిని చూస్తే, కారణం లేకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులతో గొడవలు ఎక్కువగా అవుతున్నట్లయితే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలంటున్నారు. అలాగే ఒక్కోసారి తరచుగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వైద్యుని దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. ఇలా కారణం తెలియని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటే కూడా ఆ గృహంలో ప్రతికూల శక్తులు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలట. తరచుగా వాహన ప్రమాదాలు జరుగుతున్నట్లయితే, నిద్ర సరిగ్గా పట్టక రాత్రులు ఎక్కువసార్లు మేల్కోగా వస్తూ ఉంటే కూడా ఆ నివాసంలో నెగిటివ్ శక్తులు ఉన్నాయని అర్థమట. కొంతమందికి ఇంట్లో ఉన్నప్పుడు అకారణంగా నీరసం వస్తూ ఉంటుంది. అలాగే కారణం లేకుండా జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అదేవిధంగా మనకు ఒక్కోసారి ఇంట్లో ఉన్నప్పుడు సాధారణం కంటే ఎక్కువగా ఆకలిస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని తెలుసుకోవాలంటున్నారు పండితులు. ఇంట్లో చెదలు ఎక్కువగా పడుతున్నట్లయితే, పిల్లలు ఎక్కువగా తిరుగుతున్నట్లయితే, గృహంలో ఏదైనా ప్రదేశం తాకినప్పుడు కారణం లేకుండా ఆ ప్లేస్ చల్లగా అనిపిస్తే కూడా ఆ గృహంలో చెడు శక్తుల ప్రభావం ఎక్కువగా ఉందని అర్థమట. అలాగే ఎవరైనా తరచూ బాత్రూంలలో కింద పడుతున్నా, మెట్ల మీద నుంచి కింద పడుతున్నా కానీ, ఇంట్లో కొన్ని గదుల్లోకి వెళ్ళినప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం, నాడి స్పందన రేటు ఎక్కువగా ఉండడం వంటివి జరిగితే ఆ ఇంట్లో వ్యతిరేక శక్తులు ఎక్కువగా ఉన్నాయని గ్రహించాలంటున్నారు జ్యోతిష్యులు. ఎర్రచీమలు ఎక్కువగా ఇంట్లో సంచరిస్తున్నట్లయితే, తేనెటీగలు ఇంట్లో పరిసరాల్లో ఎక్కడైనా తేనె తుట్టెలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లయితే కూడా అక్కడ విపరీతమైన నెగిటివ్ ఎనర్జీని ఉందని అర్థం చేసుకోవాలని చెబుతూ ఉన్నారు. పెంపుడు జంతువులు ఎక్కువ సమయం ఇంట్లో ఉండలేక దూరంగా పరిగెత్తి వెళ్ళిపోతున్నట్లయితే కూడా ఆ ఇంట్లో ప్రతికూల ప్రభావ శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలంటున్నారు. ఇలాంటి సంకేతాలు ఏవి కనిపించినా ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని తెలుసుకోవాలని సూచిస్తున్నారు ప్రముఖ జ్యోతిష్యులు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.